న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. దిశ మార్చుకున్న తుఫాన్. కాకినాడ యానం మధ్య కాకుండా రేపు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా శంకరగుప్తం పడమటిపాలెం బీచ్ మధ్య తీరం దాటే సూచన. తీరం దాటే సమయంలో కూడా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇది ఉదయం ఉపగ్రహం ఇచ్చినటువంటి సంకేతం. కోస్తాంధ్రలోని కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ సమీపంలో మోందా తుఫాను తన ప్రభావాన్ని చూపింది. సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలోని పలు ప్రాంతాలను సందర్శించి జలవనరులు, మున్సిపల్ తదితర శాఖ అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు. ఈ పర్యటనలో జిల్లా ఎస్పీ కూడా పాల్గొన్నారు. తొలుత మింటేవారి తోటలో మినామీకోడు ముర్కాలు వద్ద షట్టర్లను, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని అన్నారు. అనంతరం బివి రాజు సెంటర్ నందు యనమదురు డ్రైన్ బ్రిడ్జ్ పై నుండి ప్రవాహ వేగాన్ని గమనించారు. నీటిపారుదల శాఖ రెస్ట్ హౌస్ ప్రాంగణంలో డంప్ చేసినటువంటి సరుగుడు బాదులు, తడికలు, ఇసుక బస్తాలు తదితర సామాగ్రిని కూడా పరిశీలించారు. భీమవరం అర్బన్ ప్రాంతాల్లోని దుర్గాపురంలో వర్షపు నీరు ఎక్కువగా వస్తే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. భీమవరం డివిజన్ కు సంబంధించి రూరల్లో 3, కాళ్లలో 1, ఆకువీడిలో 1, భీమవరం టౌన్ లో 1, మొత్తం 6 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 36 మందితో కూడిన ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా జిల్లాకు రావడం జరిగిందని, ఏ విధమైనటువంటి అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని, తుఫాను కారణంగా పశువులకు వ్యాధులు సంక్రమించకుండా హెచ్ఎస్ వ్యాక్సిన్ కూడా వేయించడం జరుగుతున్నదని అన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. నమస్కారం అండి. ఈ మెంతా సైక్లోన్ ఇక్కడ కాకినాడ దగ్గర తీరం దాటుతున్న దృష్ట్యా మన పశ్చిమ గోదావరి జిల్లాకి తీర ప్రాంతంలో ఉన్న మండలాలకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా జిల్లాలో ఉన్న అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మనకి జిల్లా స్థాయిలోను, మండల స్థాయిలోను అన్ని చోట్ల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాము. మనకి ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా 36 మెంబర్స్తో వచ్చి నర్సాపురంలో స్టేషన్ అయ్యి ఉంది. ఈ ఎన్డీఆర్ఎఫ్ టీం సభ్యులు, తర్వాత పోలీస్, రెవెన్యూ, ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కూడా టీమ్స్ లాగా విలేజెస్లోకి వెళ్ళి ప్రజలందరికీ కూడా ఈ సైక్లోన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అలాగే మనకి అక్కడ తీర ప్రాంతం వెంబడి చెప్పి 16 సైక్లోన్ షెల్టర్స్ని మనం రెడీ చేసుకున్నాము. అక్కడ మొగల్తూరు, నర్సాపూర్ మండలాల్లో ఉన్న 10,000 మంది ప్రజల్ని షిఫ్ట్ చేయడానికి 16 షెల్టర్స్, అక్కడ షెల్టర్స్ అన్నీ కూడా నీట్గా చేసుకుని డ్రింకింగ్ వాటరు, ఫుడ్, మెడికల్ క్యాంప్స్ అన్నీ కూడా పెట్టుకుని మనం రెడీ చేసుకున్నాము. ప్రజలందరినీ కూడా ఈరోజు సాయంత్రం నుంచి అక్కడ షిఫ్ట్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. అలాగే అన్ని డిపార్ట్మెంట్సు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, పోలీసు, ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంటు, మెడికల్ అండ్ హెల్త్, R&B, నేషనల్ హైవేస్ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాం. ఎటువంటి వైపరీత్యానన్నా కూడా ఎదుర్కొని సామాన్య జనజీవన స్రవంతికి ప్రజల్ని తీసుకురావచ్చే విధంగా అంత అప్రమత్తంగా ఉన్నామండి. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ అవసరమైన చోట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి ప్రజలకు సూచనలు చేయడం జరుగుతుందని అన్నారు. కార్తీక మాస స్నానాలకు ఎవరు సముద్రము, నదీ ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారాన్ని అందించాలని అన్నారు. మోందా తుఫాన్ సందర్భంగా ఎటువంటి సమస్యలు తలెత్తినా ప్రజలు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08816299219 ను సంప్రదించాలి అని కలెక్టర్ తెలియజేశారు. జిల్లా ఎస్పీ కలెక్టర్ సోమవారం కంట్రోల్ రూమ్ ను పరిశీలించి అవసరమైనటువంటి సూచనలను అధికారులకు జారీ చేశారు. రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, మండల కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పల్లపు ప్రాంతాలు ముప్పుకు గురి కావడం, చెట్లు పడిపోవడం, నిత్యావసర వస్తువుల కొరత, విద్యుత్ అంతరాయాలు, పునరావాస కేంద్రాల వద్ద తాగునీరు, శానిటేషన్, వైద్య సహాయం తదితర సమస్యలపై ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లిన తిరుమలరావు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవాలయంలో పంచామృతాలతో ఆలయ ప్రధాన అర్చకులు చేకూరి రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో అభిషేకాలను నిర్వహించారు.
అనంతరం జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలను జరిపించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 6వ రోజు సోమవారం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయంలో భక్తులు తెల్లవారుజామునే భారీగా బారులు తీరారు. బ్రహ్మకాల సమయంలో సోమేశ్వర స్వామికి విశేషంగా పంచామృత సుగంధ ద్రవ్య అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు ఆలయ ప్రధాన అర్చకుడు చెరుకూరి రామకృష్ణ శర్మ నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని ఆలయ చైర్మన్ బంగారాజు అన్నారు. వచ్చినటువంటి భక్తులకు ప్రత్యేకంగా ఉచిత అన్నప్రసాదాలను, మంచినీళ్లను, పాలును సమర్పిస్తున్నామని ఆలయ ధర్మకర్తల మండలి తెలియజేసింది. ఎంట్రన్స్ బయట నుంచి రావాలి సార్. మీరు నీతి, నిజాయితీ, నిబద్ధత, న్యాయం, ధర్మం, సంస్కారంతో కష్టపడి పనిచేయడం మా ధ్యేయంగా పెట్టుకున్నాము. అలాగే దూరం నుంచి వచ్చే భక్తులని అందరికీ కూడా పెద్దపేట వేస్తాము. భక్తుల విషయంలో భక్తుడికి అంటే భగవంతుడికి అనుసంధాన కార్యకర్తగానే పనిచేస్తాం తప్ప ఇది చైర్మన్ పదవి కాదు. మానవ సేవే మాధవ సేవలు, మానవుడి సేవ చేస్తే శ్రీమహావిష్ణుడు సేవ చేస్తే ఇటువంటి అవకాశం అంజబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భీమవరం నియోజకవర్గ ప్రజలకు మోందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అందుబాటులో ఉండాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ సూచించిన విధంగా రాబోయే 2 రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూటమి నాయకులతో కలిసి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. గత 2 రోజుల నుంచి చూస్తున్నాం మోందా తుఫాను ప్రభావం మన రాష్ట్రం మీద, మరీ ప్రత్యేకంగా ఉమ్మడి తూర్పు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల మీద ఎక్కువ వస్తుందని చెప్పేసి సూచనలు, వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టే కూడా ఈరోజు వర్షం గట్టిగా కురుస్తుంది. భీమవరం నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పల్లా శ్రీనివాసరావు గారు మమ్మల్ని ఇప్పటికే మరి పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ఉండి ఎవరికైనా ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఏమైనా ఉంటే కనుక వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా కార్యక్రమం చేయమన్నారు. భీమవరం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. కూటమి నాయకులందరితో కలిపి ఎక్కడైనా తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉంటే కనుక తప్పనిసరిగా ఏదైనా ఇల్లు ఇబ్బంది ఉంటే సురక్షితమైన ప్లేస్కి తీసుకెళ్ళండి. అలాగే వ్యవసాయ రైతులు కూడా కొద్ది దీని మీద దృష్టి పెట్టి ఉండాలని చెప్పి కోరుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో మరి నిమ్మల రామానాయుడు గారు మంత్రిగా, అలాగే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ పర్యవేక్షణ చేస్తున్నారు. భీమవరం నియోజకవర్గం వచ్చేటికి శాసనసభ్యులు అంజబాబు గారు, మరి ఎంపీ శ్రీనివాసరావు గారు కూడా ఈ కార్యక్రమంలోనే పరిశీలన చేస్తారు. నేను ఈరోజు అందరితో అధికారులతో మాట్లాడడం జరిగింది. 2 మండలాల ఎండిఓలు, ఎంఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్ గారితో గ్రౌండ్ లెవెల్లో వీఆర్ఓలు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ దొంగబిండి, లోసరి, అలాగే నాగిరిపల్లం మన తీర ప్రాంతాలు బాగా సముద్రాలకు దగ్గరగా ఉంటాయి కాబట్టి అక్కడ ఏదైనా ఇబ్బంది ఉందని అడిగాం. వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది ఏమైనా ఇబ్బంది ఉంటే సురక్షిత ప్రాంతాలకి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే 24 గంటలు అంటే రేపు మధ్యాహ్నం నుంచి కొద్ది తుఫాను ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉంటారు. వాళ్ళు కూటమి నాయకులతో కలిపి ఏ అవసరం వచ్చినా సరే అధికారుల దృష్టికి తీసుకెళ్లి, రాజకీయ అదే ఎమ్మెల్యేలు, మంత్రి గారి ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తారు. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా అత్తిలి మండలంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామునే భక్తులు శివాలయాలను దర్శించుకుని కార్తీక దీపాలను వెలిగించారు.
ప్రత్యేక పూజలను నిర్వహించారు. అత్తిలిలో ప్రసిద్ధి చెందిన ఉమాసిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో తెల్లవారుజామునే స్వామివారికి రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు జరిగాయి. ఆలయ అర్చకుడు ఐలూరి కాశీ ఆధ్వర్యంలో రాజశేఖర శర్మ తదితరులు అభిషేకాలను జరిపారు. ముంచుకొస్తున్న మోందా తుఫాన్ నేపథ్యంలో తణుకు నియోజకవర్గంలోని అధికారులంతా అప్రమత్తంగా వ్యవహరించాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆదేశించారు. సోమవారం తణుకు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ తీరం వద్ద తుఫాను తీరం దాటుతున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. తణుకు పట్టణంతో పాటు ఇరగవరం, అత్తిలి మండలాల్లో ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు రానియకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తణుకు నియోజకవర్గంలో ఎక్కడైనా చెట్లు కూలితే తక్షణమే వాటిని తొలగించేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు రానియకుండా అధికారులు పర్యవేక్షించాలని కోరారు. మొందా తుఫాను మన కాకినాడకి దగ్గరలో తీరం దాటుతుందనేది మనకు వస్తున్నటువంటి సమాచారం బట్టి మంగళవారం, బుధవారం మన ప్రాంతంలో కూడా వర్షాలు అదేవిధంగా గాలులు ఎక్కువగా ఉంటాయనేది ఒక అంచనా. దాదాపు 20 mm వర్షపాతం, అదేవిధంగా 80 నుంచి 90 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ 2 రోజులు కూడా ఎవరింట్లో వారు ఉండి ఎక్కువగా అన్ని విధాలుగాను కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాం. అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో తప్పితే బయటికి రాకుండా ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఈ అధిక వర్షాలు, అదేవిధంగా అధిక గాలుల వలన జరిగేటటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించే విధంగా ఇప్పటికే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులతో కూడా రివ్యూ చేసి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఒకవేళ ఏదైనా ఈరోజు ఎలక్ట్రికల్ పోల్స్ కానీ ఎలక్ట్రికల్ వైర్స్ కానీ ఇటువంటి సమస్యలు వచ్చినా, చెట్లు కూలిపోయినా ఇవన్నీ కూడా వెంటనే స్పందించే విధంగా, అదేవిధంగా ఎక్కడైతే ఈరోజు ఏదైనా విద్యుత్ సమస్యలు ఏర్పడి తాగునీటి సమస్యలు ఏర్పడకుండా దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో శానిటేషన్కి సంబంధించి, అలాగే గ్రామాల్లో డ్రైనేజీలు, కెనాల్స్, ఛానల్స్ అన్నింటిలోనూ కూడా ఎక్కడ బ్లాకేజీలు లేకుండా ఈరోజు ఇటువంటి ఏదైనా రెయిన్ వాటర్ అంతా కూడా సక్రమంగా పారుదల అయ్యే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకున్నాం. కనుక నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు ప్రభుత్వంతో సహకరించి మీరు కూడా మీ ప్రాంతాల్లో, మీ గ్రామాల్లో, మీరు ఉంటున్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా దృష్టికి తీసుకురండి. అదేవిధంగా మీరు కూడా ఈరోజు వాలంటీర్లుగా ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ఏదైనా ఈరోజు ఈ అధిక వర్షాల వల్ల కానీ అధిక గాలుల వల్ల కానీ ఇబ్బంది ఏర్పడితే దాన్ని అధిగమించే విధంగా మీ సహకారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోందా తుఫాన్ వల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని శాసన మండలి సభ్యుడు వంక రవీంద్రనాథ్ సూచించారు. ముఖ్యంగా రైతులు పొలాల వద్దకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, గాలికి కరెంటు తీగలు తెగి కాళ్లకు తగిలే ప్రమాదం ఉందని, కరెంటు స్తంభాల వద్ద నుంచోవడం చేయరాదని, పిల్లల్ని ఆరు బయటకు ఆటపాట్ల కోసం పంపవద్దని అన్నారు. 3 రోజులకు సరిపడా కూరగాయలు, ఇతర వస్తువులను తెచ్చుకోవాలని, ఒక చిన్న అజాగ్రత్తే పెను ప్రమాదాన్ని కలిగిస్తుందని అన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ముందా తుఫాన్ ఈ రోజు నుంచి ప్రారంభమయ్యి వచ్చే 2 రోజులు చాలా ఉధృతంగా వస్తుంది అనేది మన సమాచారం వచ్చింది. మరి ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడు వర్షం వస్తుందని ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నుంచోవడం కానీ, కరెంటు స్తంభాలతో నుంచోవడం కానీ ఇంకది చేయకూడదు. అలాగే ఇంట్లో కూడా మెరుపులు, ఉరుములు వస్తున్నప్పుడు కేబుల్ ఎమ్మటే ఆఫ్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి ఈ 3 రోజుల్లో ఒకేలా వర్షాలు గట్టిగా ఉండి బయటకు వెళ్ళలేని పరిస్థితి రావచ్చనే భావంతో ఉండడం మూలంగా తగిన మంచినీళ్లు, పాలు, కూరగాయలు, అత్యవసర మెడిసిన్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకోండి.
ఈ 3 రోజుల్లోనూ ఎటువంటి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి ఒక ఆహారం, వేడివేడి ఆహారం తింటూ ఎటువంటి సమస్యలు రాకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతున్నాను. మోందా తుఫాను వల్ల ఇరగవరం మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఎంపీడీఓ శ్రీనివాస్ కోరారు. ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు సక్రమంగా ఉండాలని కోరారు. తుఫాను వల్ల విద్యుత్ స్తంభాలు, భారీ చెట్లు కూలే అవకాశం ఉన్నందువలన రోడ్లు, భవనాలు పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ వారు పునరుద్ధరణకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో తణుకు పట్టణంలోని పలు శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. తణుకులోని శ్రీ పార్వతీ కపర్తేశ్వర స్వామి ఆలయంలో వేకువజామునే భక్తులు అధిక సంఖ్యలో కార్తీక దీపాలను వెలిగించి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. పార్వతీ కపర్తేశ్వర స్వామిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ప్రపంచ ధన్వరత్వ భయోరాప్తియోర్జా పుష్పై పూజయామి త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం బాబు హాల్ తెచ్చదు పంపించరా. చెప్పండి అందరూ నమస్తే అస్తు.
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ప్రభుత్వ శాఖల అధికారులందరూ మోందా తుఫాన్ నేపథ్యంలో సమిష్టిగా కలిసిమెలిసి అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బొల్సెట్టి శ్రీనివాస్ ఆదేశించారు. తుఫాను గాలులు మరియు వర్షపాతం అధికంగా ఉన్న ప్రాంతాలను, అక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయాలని, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యాల పట్ల ఎల్లవేళలా పర్యవేక్షణ ఉండాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్స్ ను ప్రజలందరూ సంప్రదించే విధంగా అధికారులు ప్రజల్లో ప్రచారం చేయాలని తెలిపారు. అనంతరం ఆయన నందమూరి గ్రామంలోని అక్రెడిటెడ్ ప్రాంతాలను పరిశీలించారు. రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లోని రైతులు నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కూటమి నాయకులు స్వచ్ఛందంగా ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని కోరారు. అధికారులు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ బాబు, ఇరిగేషన్ శాఖ అధికారులు, కూటమి నాయకులు, రైతులు, గ్రామస్తులు ఆయన వెంట ఉన్నారు. నమస్కారం. రాబోయే 2-3 రోజుల్లో మన ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికల మేరకు తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ లో ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రిసిటీ, మున్సిపాలిటీ, రెవెన్యూ అండ్ ఆర్డబ్ల్యూఎస్, అలాగే పంచాయతీరాజ్, అలాగే అందరూ ఎంఆర్ఓలు, ఎండిఓలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరూ కూడా అంతా ఉండే డిపార్ట్మెంట్ ఇప్పుడు విపత్తుని ఎలా ఎదుర్కోవాలనేది ఇవాళ ప్రభుత్వం చాలా తీవ్రంగా ఇవాళ వాతావరణ శాఖ చెప్తా ఉంది. మనందరం ఏమనుకుంటాం అంటే ఇప్పుడు దాకా ఎండకాతుంది కదా, ఇప్పుడు వర్షం ఏమవుతుందని అనుకోవచ్చు. కానీ విపత్తు అనేది అలా రాదు. కాబట్టి ఈ వరద విపత్తు అనేది మనకు తెలియకుండా వచ్చేదాన్ని ముందుగా గ్రహించి ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడా అమరావతి నుంచి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే ఇక్కడ తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ ఎందుకంటే మీకు ఈ కష్టకాలంలో మా అధికారులు, నేను కూడా మీకు అండగా ఉంటాం. మీకు ఏ ఇబ్బంది కలిగినా ఇక్కడ లోకల్ గా 2 అధికారులు మన ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా మల్లికార్జున ఆంధ్ర చెస్ అసోసియేషన్ మరియు మాస్టర్ చెస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 2 నుండి గుండం వేణుగోపాల్ ఫంక్షన్ హాల్ నందు ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ బ్రోచర్ ను ఈ రోజు ఉదయం 12 గంటలకు స్థానిక ఎమ్మెల్యే ఆఫీస్ నందు జనసేన యువ నాయకుడు బొల్సెట్టి రాజేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాస్టర్ చెస్ అకాడమీ కార్యదర్శి చంద్రశేఖర్, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ పసుమర్తి అనిల్, జనరల్ సెక్రటరీ మండా పవన్, ట్రెజరర్ ముత్తా శ్రీధర్ గుప్తా, రీజియన్ సెక్రటరీ చేమకుర్తి రాజగోపాల్ గుప్తా, పాబోలు రాజగోపాలం, బ్లూ సిమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ వైడి ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొల్సెట్టి రాజేష్, మన తాడేపల్లిగూడెంలో రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించడం ఆనందదాయకంగా ఉంది. ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలల నుండి క్రీడాకారులు మన తాడేపల్లిగూడానికి రావడం, గెలుపొందిన క్రీడాకారులకు ₹1,00,000 నగదును బహుమతిగా 25 మందికి అందించడం గొప్ప విషయమని అన్నారు. ఈ పోటీలకు స్పాన్సర్స్ గా ఉన్న వాసవి క్లబ్ వారికి, అదే విధంగా ఈతకోట తాతాజీకి కృతజ్ఞతలు తెలియజేశారు. లోటస్ స్కూల్ తరపున కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. మోందా తుఫాన్ నేపథ్యంలో తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సూచించారు. అలాగే నాయకులు, పార్టీ శ్రేణులు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు, పునరావాస కార్యక్రమాల్లో ప్రజలకు అండదండలివ్వాలని నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు వైసీపీ నాయకులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో రైతులను, ప్రజలను అప్రమత్తం చేయాలని, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జిల్లా పరిషత్ హైస్కూల్ కానూరును తుఫాన్ పునరావాస కేంద్రంగా కలెక్టర్ ప్రకటించినందున సదరు విషయాన్ని స్థానిక పంచాయతీ సిబ్బందికి, పిహెచ్సి స్టాఫ్ కి వివరిస్తూ 24 గంటలు మా స్కూల్ సిబ్బందితో సహా పునరావాస కేంద్రంలోనే అందుబాటులో ఉంటామని హెచ్ఎం నేతల విజయ్ కుమార్ తెలియజేశారు. అధిక వర్షాలు, మోందా తుఫాన్ నేపథ్యంలో రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఉద్యానవనాధికారి ఎన్ మల్లికార్జునరావు, కొవ్వూరు మండల ఉద్యాన అధికారి సుధీర్ కుమార్, దేవరపల్లి ఉద్యానవనాధికారి జి రమేష్ గ్రామ సహాయకులతో కలిసి కొవ్వూరు, దేవరపల్లి, పెరవలి, నిడదవోలు మండలాల్లో పర్యటించి రైతులకు మెళకువలను తెలియజేశారు. అరటి తోటల్లో నీటిని త్వరగా బయటకు పంపించాలని, అరటి చెట్లు పడిపోకుండా కర్రలు కట్టాలని, తయారైనటువంటి గెలలను వెంటనే కొట్టి మార్కెట్ కు తరలించాలని అన్నారు.
అదేవిధంగా బొప్పాయి తోటల్లో కూడా నీరు నిల్వకుండా తొలగించాలని, పక్వానికి వచ్చిన కాయలను కోసి మార్కెట్కు తరలించుకోవాలని తెలియజేశారు. కూరగాయల పంటలు ముఖ్యంగా టొమాటో, వంకాయ, మిర్చి, కాలీఫ్లవర్, దోసకాయ, బీరకాయ, కాకరకాయ, ఇతర కూరగాయలు నష్టపోతున్నటువంటి రైతులు ఆర్థిక నష్టాన్ని తగ్గించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలని, పొలాల్లో నీరు నిల్వ లేకుండా కాలువల ద్వారా బయటకు పంపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, అగ్రికల్చర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. కొత్తపేటలో వీధి కుక్కల దాడులు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. స్థానిక సత్యచంద్ర థియేటర్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న పనసలదొడ్డి గ్రామానికి చెందిన కడలి పెదయేడు కొండలు కుక్క దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ దాడిలో ఆయన కాలు మరియు మణికట్టు ప్రాంతాల్లో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గమనించి కుక్కను పారద్రోలి ఆయన్ను హాస్పిటల్ కి తరలించారు. కొత్తపేట ప్రభుత్వాసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ విషయంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా పిల్లలకు రక్షణ కరువైందని, పగలైనా సాయంత్రమైనా వీధుల్లో పిల్లలు ఆడుకోవడానికి పంపించడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలోని శైవ క్షేత్రాలన్నీ భక్తజనంతో పోటెత్తాయి. ఎక్కడ చూసినా ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అంటూ మారుమోగిన శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు భక్తులు అపారమైన శ్రద్ధతో ఆదిదేవుడైన పరమేశ్వరుణ్ణి ఆరాధించారు. ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రమైన కొత్తపేట మండల పరిధిలోని పలివేల శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు విశేషంగా తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి పంచామృతాలతో వేద మంత్రాల నడుమ విశేష అభిషేకాలు చేశారు. కార్తీక సోమవారం శివుడిని దర్శించుకుంటే అపారమైన పుణ్యఫలం లభిస్తుందనే విశ్వాసంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఎక్కడికక్కడ క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. శైవ క్షేత్రానికి తరలి వచ్చిన మహిళా భక్తులు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను వెలిగించి తమ మొక్కులను తీర్చుకున్నారు. సోమవారం ఉపవాసం ఉండి శివాలయంలో దీపారాధన చేయడం, అభిషేకాలు నిర్వహించడం వలన సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మోందా తుఫాన్ నేపథ్యంలో కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ సిబ్బందికి ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తగు సూచనలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మైనారిటీ యువత జర్మనీలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం సునీల్ కుమార్ కోరారు. ఐటీఐ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్ లో ఉత్తీర్ణులైన వారు కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలని అన్నారు. గరిష్ట వయసు 30 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు. నవంబర్ 25న 12 నుండి 14 వారాలు జర్మనీ భాషలో శిక్షణ ఇస్తారని తెలిపారు. శిక్షణ ఖర్చులు అభ్యర్థులే భరించాలని, దరఖాస్తులను నవంబర్ 2వ తేదీలోగా అందజేయాలని కోరారు. పైడిపర్రులో గల భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారి పల్లకీ సేవను ఉదయం నిర్వహిస్తున్నారు. శివాలయం నుండి బాల వెంకటేశ్వర స్వామి గుడి మీదుగా గ్రామ దేవతల గుడికి చేరుకొని తిరిగి శివాలయంలో సేవను కొనసాగిస్తున్నట్లు ఆలయ నిర్వాహకుడు సోమేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా వినాయకునికి, అమ్మవారికి నక్షత్ర హారతిని ఇస్తున్నారు. గత 9 సంవత్సరాలుగా ఈ పల్లకీ సేవను నిర్వహిస్తున్నామని, కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం సాయి వంశీ రఘువంశీ రావు
తుఫాను ముందస్తు చర్యల్లో భాగంగా తణుకు పట్టణంలోని పల్లపు ప్రాంతాల్లో నివసించే ప్రజలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పునరావాసం కల్పించినట్లు తణుకు మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంచినీటి సరఫరాకు అంతరాయం లేకుండా ముందస్తుగా రిజర్వాయర్ల వద్ద జనరేటర్లు ఏర్పాటు చేశామని, రోడ్లపై పడేటటువంటి చెట్లు స్తంభాలు తొలగించేందుకు టీమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.